అందరికీ నమస్కారం. మొన్న 12వ తేదీన తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఇప్పటికి ఇంకా 2 వారాలు కూడా పూర్తి కాలేదు. రాష్ట్రంలో చాలా స్పష్టంగా నియంత పాలన నుండి ప్రజాపాలన వైపు అడుగులు వేస్తున్నట్లు, నిరుద్యోగుల అనుకూల ప్రభుత్వంగా మారుతున్నట్లు, ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయ విద్యలో నాణ్యత పెరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్నీ మనకు తెలియవస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తెలుగుదేశం పార్టీ 1983లో ఏర్పడిన తర్వాత, 83లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఉపాధ్యాయ విద్యకి తెలుగుదేశం పార్టీ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో ఒక్కసారి చూద్దాం. 1983 ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈరోజు 2024 నారా చంద్రబాబు నాయుడు గారు మరలా 4వ సారి 4Gలో ముఖ్యమంత్రి అయ్యే వరకు ఒకసారి పాఠశాల విద్యని, ఉపాధ్యాయ ఉద్యోగాలని పరిశీలిస్తే 1983 నుంచి 2024 వరకు మొత్తం 14 డిఎస్సీలు తీశారు, జనరల్ రిక్రూట్మెంట్. ఈ 14 డిఎస్సీల్లో 4 డిఎస్సీలు కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో తీయబడ్డాయి. 11 డిఎస్సీలు తెలుగుదేశం పార్టీ కాలంలో తీయబడ్డాయి. ఈ 11 డిఎస్సీల్లో అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో భాగంగా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ 11లో 3 ఎన్టీ రామారావు గారి కాలంలో తీస్తే 8 చంద్రబాబు నాయుడు గారి కాలంలో తీయడం జరిగింది. మొత్తం 11 డిఎస్సీలు తెలుగుదేశం హయాంలో తీశారు. ఇప్పుడు ఇది 12వ డిఎస్సీ. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యాయ విద్యకి, ఉపాధ్యాయులకి, నిరుద్యోగులు కలగంటున్న ప్రభుత్వ కొలువులకి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేది ఈ 15 రోజుల నుంచి ప్రభుత్వం తీసుకున్న చర్యలు బట్టి మనకి అర్థమవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకాన్ని మెగా డిఎస్సీపై పెట్టడం జరిగింది. లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న డిఎస్సీపై తొలి సంతకం పెడితే నిన్న మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా ఆ డిఎస్సీ విధి విధానాలన్నింటినీ రూపొందిస్తూ తొలి సంతకాన్ని నారా లోకేష్ బాబు గారు కూడా డిఎస్సీ పైన పెట్టడం జరిగింది. నిన్న మొట్టమొదటి రాష్ట్ర కేబినెట్ నిర్వహిస్తే ఈ రాష్ట్ర కేబినెట్ లో ఎక్కువ చర్చ దేనిపై జరిగింది అంటే డిఎస్సి టెట్ పైనే జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యకి, ఉపాధ్యాయులకి, నిరుద్యోగుల్లో ఉద్యోగాలు కల్పించడంలో చూపిస్తున్న శ్రద్ధ పట్ల ఎంత అవగాహన ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో ఒకటి డిఎస్సి ఇచ్చే ముందు టెట్ నిర్వహించాలా వద్దా అనేది సుదీర్ఘంగా చర్చ సాగింది. అధికారులతో చర్చించిన తర్వాత టెట్ మరొకసారి నిర్వహిస్తే గతంలో టెస్ట్లో ఎవరైతే ఎక్కువ మార్కులు పొందలేదో వారు ఇప్పుడు ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంటుందని, అలాగే కొత్తగా మొన్న బిఎడ్ కానీ డిఎడ్ కానీ పూర్తి చేసుకుని వచ్చిన వాళ్ళకి కూడా కొత్తగా అర్హత కల్పించినట్లు ఉంటుందని భావించి నారా లోకేష్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడంతో మరలా రేపు జూలై 1st వీక్లో టెట్ నిర్వహించడానికి, డిఎస్సి నిర్వహించడానికి కేబినెట్ నిర్ధారించడం నిజంగా నిరుద్యోగులకి, ఉపాధ్యాయులకి మంచి శుభవార్త అని చెప్పాలి. నేనైతే నిరుద్యోగులకి మంచి రోజులు వచ్చాయి అంటున్నాను. నేనైతే ప్రభుత్వ పాఠశాలలో చదివించుకునే తల్లిదండ్రులందరికీ కూడా మంచి రోజులు వచ్చాయి అని అంటున్నాను. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు ఆయన యువగలంలో కానీ, శంకారామంలో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తానని చెప్పారు. అందులో భాగంగా నిన్న సార్తో చర్చిస్తే ఖచ్చితంగా మనం రాష్ట్రంలో విద్యని బలోపేతం చేయాలి, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు బదులు ప్రభుత్వ పాఠశాలలకి పంపించే స్థితికి మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థని బలోపేతం చేయాలని చెప్పి చాలా స్పష్టమైన అవగాహనతో సార్ మాట్లాడారంటే ఇది అటు పేదలకు ఉపయోగం, ఇటు తల్లిదండ్రులకు ఉపయోగం, ఇటు నిరుద్యోగులకి కూడా ఉపయోగం అని చెప్తున్నాను. గతంలో 2018-19లో
ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చారు. నేను అధికారంలోకి వస్తే 2,30,000 ఉద్యోగాలు తీస్తామని, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తామని, మెగా డిఎస్సి 23,000 ఉద్యోగాలతో తీస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఆ హామీలు వేటిని కూడా అమలుపరచలేదు. మరలా మొన్న 2024 ఎన్నికలకు వెళ్లే ముందు జస్ట్ 3 నెలలు ఎన్నికలు ఉన్నాయనగా ఫిబ్రవరి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే నిరుద్యోగుల్ని మోసం చేయడానికే అట్లా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. విషయం మనందరికీ తెలుసు. టెట్కి డిఎస్సికి సమయం కూడా ఇవ్వకుండా నెల రోజుల్లో 2 నిర్వహించడానికి ప్రయత్నిస్తే కోర్టు కూడా దాన్ని ఒప్పుకోలేదు, కొట్టేసింది. అంటే నిరుద్యోగుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి చిత్తశుద్ధి లేదనే విషయం ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది. 2023 ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. మనందరికీ తెలుసు. 108 నియోజకవర్గాల్లో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఈ 108 నియోజకవర్గాల్లో కూడా 3 ఎమ్మెల్సీలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు గెలిస్తే అప్పుడే అర్థమైపోయింది రాష్ట్రంలో నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ వైసీపీ పాలన పట్ల సంతృప్తిగా లేరని. నిజానికి తెలివైన ప్రభుత్వం అయితే వెంటనే గ్రహించి తన తప్పును తెలుసుకుని తన వైఖరిని మార్చుకోవాలి. కానీ వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఓటర్లు మా ఓటర్లు కాదని చెప్పి వాస్తవాన్ని ఒప్పుకోవడానికి వారు అంగీకరించలేదు. దాని ఫలితమే 2024 మే నెలలో జరిగిన ఎన్నికల్లో ఇంచుమించుగా వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం. అయితే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు ఒప్పుకోవడం లేదు. మా ప్రభుత్వ పాలన సరిగ్గా లేదు, మేము ఉద్యోగుల పట్ల కానీ నిరుద్యోగుల పట్ల కానీ వివిధ వ్యవస్థల పట్ల కానీ సక్రమంగా వ్యవహరించలేదని చెప్పి ఇప్పటికీ తమ తప్పును ఒప్పుకోకుండా అనేక సాకులు చెప్తూ ప్రజలు మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు ఎవరేం చేస్తున్నారు అనేది. ఇద్దరు పాలకులకి, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య తేడాన్ని చాలా స్పష్టంగా గమనిస్తున్నారు నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ సాధారణ ప్రజలు కానీ. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు మొన్న టీడీపీ పార్టీ ఆఫీస్కి వచ్చారు. టీడీపీ పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు భారీ గేట్లు ఉన్నాయి, కార్యకర్తలందరూ మీదన పడిపోతున్నారని చెప్పి అక్కడ పార్టీ ఆఫీస్లో భారీ గేట్లు కడితే వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, నన్ను కార్యకర్తల నుంచి మీరు దూరం చేయొద్దు, ఇలాంటి భారీ గేట్లు ఎప్పుడూ మీరు కట్టొద్దు, కార్యకర్తలు నా నుంచి మీరు దూరం చేయొద్దు అని చెప్పి సీరియస్ అయ్యారు. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే నియంత పాలన నుంచి ప్రజాపాలన వైపు రాష్ట్రం వెళ్తుంది. చాలా స్పష్టమైన ఉదాహరణ. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చెట్లు నరికివేయడం, పరదాలు కట్టడం, షాపులు మూసివేయడం, ఇదంతా నియంత పాలనకు ఉదాహరణ. ఒకప్పుడెప్పుడో చరిత్రలో బాల్బన కాలంలో చూసాం, మనం హిట్లర్ ముస్సోలినీ కాలంలో చూసాం. అదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళి చాలా స్పష్టంగా చెప్తారు, ట్రాఫిక్ ఇబ్బందులు పెట్టకండి, పరదాలు, మనం తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఆ పాత పరదాల పద్ధతిని విడిచిపెట్టేయండి, నాకు పిలిగ్రిమ్స్తో, నాకు కార్యకర్తలతో, నాకు ప్రజలతో మమేకం అవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. పార్టీ ఆఫీస్కి వచ్చి కార్యకర్తల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. అది ప్రజాపాలన. అందుకే నేను అనేది ఏంటంటే ఈరోజు రాష్ట్రం నియంత పాలన నుంచి ప్రజాపాలన వైపు అడుగులు వేస్తున్నది. నిరుద్యోగులకి చాలా మంచి రోజులు వచ్చాయని చెప్తున్నాం మేము. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరినీ నేను కోరేది ఒకటే, మీరు 5 సంవత్సరాలు అనేక కష్టాలు పడ్డారు. సంవత్సరానికి సుమారు ₹1,00,000 ఖర్చు పెట్టి 5 సంవత్సరాలకి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్లు తీసుకున్నారు, రూముల్లో ఉన్నారు, వ్యయ ప్రయాసాలకు లోనయ్యారు. ఇంకొక కొద్ది రోజులు వేచి ఉండండి. ఇప్పటికే డిఎస్సిపై సంతకం పెట్టడం జరిగింది. జూలై 1st వీక్లో నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంకా అనేక రకమైన నిరుద్యోగులు ఉన్నారు. కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఏఈకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరినీ మేము కోరేది ఏంటంటే మీరు ప్రణాళికాబద్ధంగా చదువుకోండి. నిన్న మేము 3 ఎమ్మెల్సీలను కలిసి నారా లోకేష్ బాబు గారిని కలిసి నిరుద్యోగుల తరఫున కొన్ని రిక్వెస్ట్లు, కొన్ని డిమాండ్లు మేము విద్యాశాఖ మంత్రి ముందు ఉంచాం. అందులో ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే, 1 గ్రూప్ 2ని 2 నుంచి 3 నెలలు వాయిదా వేయాలి అని అడిగాం. ఎందుకంటే గ్రూప్ 2లో కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఒక పేపర్ను పెట్టారు, 75 మార్కులది. కొత్తగా పెట్టడం వల్ల దీనికి సంబంధించి ప్రామాణికమైన పుస్తకాలు మార్కెట్లో లభించకపోవడం వల్ల గ్రామీణ విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 92,000 మంది రేపు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు. విపరీతంగా మాకు కాల్స్ వస్తున్నాయి, మెసేజ్లు పెడుతున్నారు. ఆ నిరుద్యోగులు ప్రతినిధి మేము. అందుకే నిరుద్యోగులు అందరి తరఫున మేము విద్యాశాఖ మంత్రి గారిని కలిసి సార్ గ్రూప్ 2 ఎగ్జామ్ని 2 నుంచి 3 నెలలు వాయిదా వేయండి, విద్యార్థులందరూ కోరుకుంటున్నారంటే లోకేష్ బాబు గారు దీనికి అనుకూలంగా స్పందించారు. వెంటనే మళ్ళీ మా ముగ్గురు ఎమ్మెల్సీని ఏపీపీఎస్సీ కార్యాలయానికి వెళ్ళాం. ఏపీపీఎస్సీ కార్యాలయానికి వెళ్తే అక్కడ చైర్మన్ గారు అందుబాటులో లేకపోతే ఏపీపీఎస్సీ సెక్రటరీ గారు ఉన్నారు. సెక్రటరీ గారితో కూర్చొని చర్చించి నిరుద్యోగుల తరఫున ఈ సమస్యను కూడా విన్నవించడం జరిగింది. ఏపీపీఎస్సీ సెక్రటరీ కూడా ఈ విషయంపై సానుకూలంగా స్పందించారు.